దేశమంతటా కూడా ఎలక్షన్స్ హడావిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో నేతలు ప్రచారంలో కూడా బిజీగా కనిపిస్తున్నారు. మరి గన్నవరం నియోజకవర్గంలోని ఆ పరిధిలోని ఒక కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ప్రచారంలో చాలా బిజీగా కనిపిస్తున్నారు. మరి వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో వారిని డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు పులపాస అందమ్మ. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓటేస్తున్నారా? వేస్తా. ఎవరికి వేస్తున్నారు? వంశీ గారికి. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాల పాటు చూశారు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా? రోడ్లు పోసారు, లైట్లు వేసారు. ఇప్పుడు మాకు డ్రైనేజీని తీసి మంచినీళ్ళు కావాలి. డ్రైనేజ్లు క్లియర్ చేయాలి, మంచినీళ్ళు కావాలి. దాని గురించి అడిగాము, ఇస్తానన్నారు, చేస్తానన్నారు. ఆయన కోటేస్తాం, చేస్తారు. రోడ్డు వంశీ గారికి వేస్తున్నారు. అయితే ఎలా ఉంది ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి? బాగా చేశారండి, ఇప్పుడు వరకు బాగా చేశారు, అన్ని చేశారు. మేము అడిగిన ఎలా చేశారు. మేము చాలా మురుగులో తిరిగాము, వర్షాలకి నీళ్ళల్లో మురుగులో తిరిగాము. మాకు రోడ్లు సదుపాయం చేశారు, లైట్లు వేశారు. మాకు ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము డ్రైనేజ్లు అడిగాము, అవి చేస్తానన్నారు. నమ్మకం మాకుంది. ఆయనకు ఓటు వేస్తాము, ఆయన చేస్తాడన్న నమ్మకం ఉంది. రోడ్లు పోసాడు, మురుగుల్లో తిరిగిన రోజులు కూడా ఉండేవి. మేము మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆయన వచ్చాడు, మాకు బాగు చేసాడు, మాకు మేలే చేసాడు. ఇప్పుడు చేస్తాడన్న నమ్మకం మాకుంది. సో డ్రైనేజ్ సమస్య కాకుండా ఇంకా ఇక్కడ ఎటువంటి సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? మా వల్లభనేని వంశీమోహన్ గారు వచ్చినాక ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు నిర్మించారు. అదేవిధంగా పెన్షన్లు భర్త విడిచిపెట్టిన వాళ్ళకు కూడా 2000 రూపాయల పెన్షన్లు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్ల కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మహనీయుడు వల్లభనేని వంశీమోహన్ గారు. ప్రతి పేద సమస్యల్ని గన్నవరం నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. కానీ వల్లభనేని వంశీమోహన్ గారు ప్రతి పేద వర్గాలను హక్కును చేసుకొని ఎంతో న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతి పేద మనుషులకి వల్లభనేని అరుణ ట్రస్ట్ ద్వారా ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు అరుదు, ఎంతోమంది ఉంటారు. రాజకీయ నాయకులు మేము ఎంతోమంది చూసుంటాం. వల్లభనేని వంశీమోహన్ గారు లాంటి వ్యక్తులు ఈ గన్నవరం నియోజకవర్గంలో మాకుంటాం. 2 చేతులెత్తితే అలాంటి మహానుభావుడు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరన్నట్టు ఆయన కల్పించినటువంటి విడో పెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నుంచి వచ్చినటువంటి స్కీమ్స్. మరి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ముందు వచ్చేటటువంటి ఒకవేళ గెలిస్తే అప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేసి పెడతామని చెప్తున్నారు? ఎమ్మెల్యే గారు మీకు తెలుసమ్మా, పోలవరం ప్రాజెక్టులో చాలామంది రైతులకి నీళ్లు లేకపోతే నీళ్ళు అందని సమయంలో కూడా మోటార్లు తన సొంత వ్యయంతో మింజనం పెట్టించి వాటర్ తోలిచ్చారు. అదేవిధంగా మెట్ట ప్రాంతం రైతుల సమస్య కోసం ఎంతో పోరాటం చేశారు. ప్రతి గ్రామంలో కూడా 100కి 80% రోడ్లు నిర్మించారు, సీసీ రోడ్లు, తార్ రోడ్లు నిర్మించారు. అదేవిధంగా ఆయన వస్తే గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి, రైతాంగం సమిష్టిగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా పేద వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నామమ్మ. మరి ఇక్కడ చాలా మంది రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నారు. వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మరి ఇప్పుడు వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? వారి వద్దకు వచ్చి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకునే నాయకులు నిజంగా ఇక్కడ ఉన్నారా? ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? బొకినాల కోటి లాజరు. మీరు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధిని మీరు ఇప్పుడు వరకు అంటే తృప్తి చెందారా ఇక్కడ జరిగినటువంటి పనుల మీద? చెందాం. మరి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఎలక్షన్స్లో ఎవరు ఓటైపోతున్నారు? వంశీమోహన్ గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వానికే ఓటు చేయగలం. ఎందుకని? మీరు ఇప్పటి వరకు చూసినటువంటి అభివృద్ధి ఏ విధంగా? ఎందుకంటే మాకు కొన్ని అభివృద్ధి పనులు ఆయన గారు చేశారు. మరి గతంలో కూడా ఈ యొక్క కళ్ళ గురించి మాకు ప్రత్యేకమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి ఉన్నవారికి, అందులో ముఖ్యంగా నాకు కూడా ఆయన గారు తీసుకెళ్ళి ప్రత్యేకంగా నూజివేడులో మరి ఆ శిబిరంలో కళ్ళ ఆపరేషన్ చేసి మరి ఈ రోజున ఈ విధంగా తిరుగుతున్నామంటే ఆయన సలహా ఒక రకంగా చెప్పాలంటే కనుక మరి ఇంకా ఆయన గారు మాకు ఎన్నో పనులు చేయాలి. మరి అతి ముఖ్యంగా కూడా ఇంకా ఆయన గారు డ్రైనేజీలు మరి రోడ్లు వేయించారు. నెక్స్ట్ పీరియడ్లో ఈ 5 సంవత్సరాల్లో మరి డ్రైనేజీలు కట్టిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఇంకా అతి ముఖ్యంగా కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, యువకుల్లో ఇండ్లు లేక కొరతల్లో ఉన్నారు. ఒక కుటుంబంలో 3 కుటుంబాలు కాపురాలు దాగి ఉంటున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా
వాళ్ళకు కూడా గృహ నిర్మాణం ఆయన ఏర్పాటు చేస్తారని చెప్పేసి మరలా వచ్చే ఫీల్డ్లో మేము గట్టిగా అడగగలము, అడిగితే ఆయన గారు చేస్తాడనేటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. కనుక మరి ఆ విధంగా వంశీమోహన్ గారిని న్యాయకత్వాన్ని మేము ముందుకు నడిపిస్తామని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు చేయగలమని చెప్పేసి గట్టి దృఢ నిశ్చయంతో చెబుతున్నాను. ఎలక్షన్స్ టైంలో మాత్రమే మనకు నేతలు కనిపిస్తూ ఉంటారు, కాకపోతే మిగిలిన టైంలో కూడా ఈ నియోజకవర్గంలో మనకి నేతలు కనిపిస్తూ ఉంటారు, పరామర్శిస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు, ఏంటి సమస్యలను ప్రశ్నిస్తూ ఉంటారు అనేది వింటూ ఉంటాం. ఇది నిజమా ఏంటండి ఇక్కడ పరిస్థితి? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వల్లభనేని వంశీమోహన్ అనే వ్యక్తి మొదట తన తల్లిదండ్రుల పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని కూడా పలకరించే స్థాయికి పరిచయాలకి ఎదిగిన వ్యక్తి మొదటి వ్యక్తి ఈ రాష్ట్రంలో. రెండవది, చంద్రబాబు గారు పార్టీలో ఆయన చేరటం, ఈయన చేసే ట్రస్ట్ యొక్క కార్యక్రమాలకి ఒక మంచి చోదోడవాదుడుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవటం, ఈయనకి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ మండలంలో ఉంటూరు మండలంలో ఈయనకి చాలా పరిచయాలు ఉండటం, ఆయన్ని ఎక్కువగా ప్రేమించటం, తన తల్లిదండ్రులు కమ్యూనిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి రావటం, పట్టాలు లేని వాళ్ళు కానీ, గతంలో కొనుగోలు అమ్మకాలు జరిగిన వాళ్ళు కానీ, బీ ఫార్మ్స్ కానీ అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది అని ఒక నమ్మకాన్ని కలిగించడానికి సుమారుగా ఈ నియోజకవర్గంలో 10,000 మందికి అంటే ప్రత్యేకంగా దళితులకి పట్టాలు ఇప్పించడం ఆయన యొక్క ప్రత్యేకత. కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ అనే అతను ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన మంచి బ్రహ్మాండమైన ఘన విజయం సాధిస్తారు. కానీ ఆయన మీద పోటీ చేసే వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఎల్లలు తెలియని వాళ్ళు, ఎన్ని గ్రామాలు కూడా తెలియని వాళ్ళు, ఈ ప్రాంతాల వాళ్ళు కాదు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. కేవలం అంటే ఆర్థిక బలంతో వల్లభనేని వంశీమోహన్ అనే అతన్ని ఓడించడానికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ద్వారా తీసుకొచ్చిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో పనికిరారు. ఈ నియోజకవర్గం యొక్క ప్రత్యేకత పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప మహానుభావులు అంటే తిరిగినటువంటి ఈ నియోజకవర్గంలో అంటే ఇండిపెండెంట్లకు కూడా వాల్యూ ఇచ్చి అంటే పార్టీ యొక్క అండదండలు లేకపోయినా కానీ వాళ్ళు పనివంతులు అయితే గెలిపించే సంస్కృతి ఈ యొక్క గన్నవరం నియోజకవర్గానికి ఉంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ కొన్ని వేల మెజార్టీతో ఇప్పటికే విజయాన్ని సాధించే పరిస్థితులు ఉన్నారని చెప్పి ప్యాకేజ్లు చెప్తున్నప్పుడు కూడా మేము నమ్మమని అంటున్నారు. ఎందుకు మీరు ఆ ప్యాకేజ్ని ఎందుకు నమ్మలేకపోతే? ఇప్పుడు ఎవరు స్థానికంగా ఇక్కడ పనిచేసింది 13 సంవత్సరాల నుంచి అంబేద్కర్ భావజాలాలతో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి దళితులను కానీ, బీసీలను కానీ, మిగతా వర్గాలను కూడా కలుపుకుంటా ఈ 30 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఎవరో చేయలేనంత సొంత నిధులతో పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరు ట్రస్ట్ పెట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గంలో కొన్ని దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంత డెవలప్ చేసి కనీసం గ్రామాల్లో నడవలేని పరిస్థితి, బురదలో నడవలసిన పరిస్థితుల నుంచి ఈరోజు 100% గ్రామాల్లో సీసీ రోడ్లు ఇవన్నీ సీఎం గారి కృషితో వంశీ గారు ఇంత డెవలప్ చేసిన నాయకుడు ఎవరు? ఒక 20 సంవత్సరాలు ఒకే తెలుగుదేశం ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచినా ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేసింది శూన్యం. కనీసం ఇంత డెవలప్ లేదు. ఈ 30 సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసిన నాయకుడు ఎవరో లేరు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడు డెవలప్ చేసిన వాళ్ళకి, అభివృద్ధి చేసిన వాళ్ళకి ఇక్కడ పట్టం కడతారు. ఇండిపెండెంట్లు కూడా ప్రోత్సహించిన సంస్కృతి ఇక్కడ ఉంది. మా ఊరికి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు ఈ ఊళ్ళోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా ఊళ్ళో సిమెంట్ రోడ్డు పడద్దని ఎప్పుడు నేను ఇంతవరకు కలగానే వాడిని. ఒకప్పుడు బండికి వెళ్ళేవాళ్ళం, ట్రైన్కి వెళ్ళేవాళ్ళం, మేము వర్కర్లం, పనికి వెళ్ళేవాళ్ళం, టైప్ మేస్తున్నాం అనమాట. ఏనాడు కూడా రోజు బురదలో తిరిగేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. సిమెంట్ రోడ్డు పడద్దని కళ పడితే మనం ఎవళ్ళ నేత్రం ఏళ్ల తరబడి ఎదురు చూసాం. చివరికి వంశీ గారి దయ వల్ల మాకు సిమెంట్ రోడ్డు అనేది ప్రతి రోడ్డు పడింది, ఊరు మొత్తం పడింది. ఎల్ఈడి లైట్లు, సిమెంట్ రోడ్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, ఏది కావాలంటే అది ఆయన ఆఫీస్కి వెళ్ళి మాకు పలానా కావాలి, మాకు ఇది కావాలంటే ప్రతిదీ అందజేశారు ఆయన. నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మనకి ప్రజల్ని ఎవరిని కదిలించినా కానీ వారి అభిప్రాయం ఒకే పార్టీ వైపు కనిపిస్తోంది. మరి ఎలక్షన్స్ అయిన తర్వాత మనం ఎవరు నెగ్గుతారనేది మాత్రం కరెక్ట్గా చెప్పగలం. మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అయితే ఆల్మోస్ట్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. మరి మిగిలిన 5 ఏళ్ళు ఏం చేస్తారు వచ్చే నాయకుడు అనేది ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. సో ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి ఈ విధంగా ఉంది.
వల్లభనేని వంశీ ప్రచారంలో బిజీగా కనిపిస్తున్నారు. సో చూద్దాం మరి ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకి ప్రచార భాగంలో వెళ్తున్నటువంటి వల్లభనేని వంశీ ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళ్తారో అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మరి ప్రచారంలో చాలా బిజీగా ఉన్న వల్లభనేని వంశీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ ప్రచారంలో వారు ఎంత బిజీగా ఉన్నారో అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇంకా ఏమేమి డెవలప్ చేయాలనే విషయంపై చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి వారితో మాట్లాడి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రచారంలో చాలా బిజీగా కనిపిస్తున్నారు. మరి 11వ తారీఖున ఎలక్షన్స్ ఎలా ఉండబోతోంది, మరి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంది? అంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి రెండవ సార్వత్రిక ఎన్నికలు ఇవి. మొదటిసారి ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం, ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆ రోజున గ్రామాల్లో కరెంట్ లేదు, 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఈ పింఛన్లు కూడా ఇవ్వగలమా లేదా అనేటువంటి ఆర్థిక పరిస్థితి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటుతో ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలమా, పింఛన్లు ఇవ్వగలమా, సంక్షేమం అభివృద్ధి చేయగలమా, అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎట్లా బతికి బట్టగడుతుంది అనేటువంటి అనుమానాలు ఉండే. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా రెండు కళ్ళలాగా మెయింటైన్ చేసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి సంక్షేమం ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. అట్లాగే అభివృద్ధి, ఈ గ్రామాలన్నీ కూడా మారుమూల పల్లెటూర్లు, వీటికి రహదారి సౌకర్యం ఉండేది కాదు. అట్లాగే గ్రామాల్లో అంతర్గత రహదారులు ఉండేవి కాదు, లైట్లు ఉండేవి కాదు, అట్లాగే మంచినీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళం. వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రోత్సాహంతో ఈరోజు మేము అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేసుకోగలిగాం. ఉదాహరణకి ఈ గ్రామంలోనే మొత్తం సీసీ రోడ్లు వేసుకోగలిగాం. మేము ఇప్పుడు చేసినటువంటి ఈ సీసీ రోడ్లు 50 సంవత్సరాలు పట్టేది. మామూలుగా గవర్నమెంట్ పని చేయాలంటే ఈ గ్రామానికి రహదారులు వేయాలంటే 50 సంవత్సరాలు పట్టేది. అంత డెవలప్మెంట్ జరిగింది ఒకటేసారి. అట్లాగే ఎల్ఈడి లైట్లు వేయించాం, గ్రామం మొత్తం కూడా ఇది. అట్లాగే ఇంటింటికి కుళాయి అనే పేరుతో 85 కోట్ల రూపాయలు గన్నవరం నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. అది కూడా పని జరుగుతూ ఉంది. ప్రతి గ్రామం ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం ఇవన్నీ కూడా జరుగుతుంది. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ, విద్యుత్ కానీ, వీధి దీపాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా డెల్టా అంటే ఒకప్పుడు నీటికి పంటకి పేరు. అటువంటి కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ, కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు వంతెనలు కట్టడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల డ్యాములు కట్టడం వల్ల దాన్ని ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో పోలవరం అయ్యేలోపు మనకు ఆల్టర్నేటివ్ ఉండాలని పోలవరం కుడి కాలువను తవ్వించడం, హుటాహుటిన పట్టిసీమ ప్రాజెక్టు పెట్టడం, ఆ పట్టిసీమ నీళ్లతో ఈరోజు ఇక్కడ అందరం కూడా పంటలు పండించుకుంటా ఉన్నాం. ఇదొరటి కన్నా ఎకరానికి 10-20 బస్తాలు ఎక్కువ పండుతూ ఉంది. గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. రైతు కానీ, కౌలు రైతు కానీ, రైతు కూలీ కానీ అందరూ కూడా బాగున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయి. ఈ కారణాలన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఆమోదిస్తూ ఉన్నారు. ఇక ఆమోదించిన వాళ్ళు ఎవరంటే క్రిమినల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, లేకపోతే అక్రమ మార్గాల్లో డబ్బు ఎట్లా సంపాదిద్దాం అనుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళు నొటోరియస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆమోదించరు, అది ఎప్పుడైనా సహజమే. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనేది నా సిద్ధాంతం. ఎందుకంటే 200 రూపాయలు పింఛన్ ఇచ్చి 10 సంవత్సరాలు ఊడిగం చేయించుకొని 200 ఇచ్చామని చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ. అదే పింఛన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక లోటులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు 1000 చేశారు, మళ్ళీ 2000 చేశారు, ఇప్పుడు 3000 చేస్తానన్నారు. మరి ఇంత డిఫరెన్స్ 5 ఏళ్లలో ఎట్లా వచ్చింది అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకున్న దూరదృష్టితో, ఆయనకున్నటువంటి అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మెయింటైన్ చేస్తా రాష్ట్రం మొత్తాన్ని కూడా డెవలప్మెంట్, వెల్ఫేర్ ఎక్కడ ఆగకుండా, డెవలప్మెంట్ వల్ల వెల్ఫేర్ ఆగకుండా, సంక్షేమం వల్ల అభివృద్ధి ఆగకుండా చూస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వే ఉంది. అదే పాజిటివ్ వే గన్నవరం నియోజకవర్గంలో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే గన్నవరం నియోజకవర్గానికి కంచుకోట టీడీపీ, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టఫ్ జాబ్ అనేది కనిపిస్తుంది. లైక్ వేరే పార్టీ వాళ్ళు కూడా కొత్త స్కీమ్లని అవని ఇవని చెప్పడంతో నిజంగానే అంత టఫ్ కనిపిస్తుందా, లేకపోతే దీనిపై మీకు ఉన్నటువంటి ధీమా? ఏం లేదమ్మా, పాలు పొంగినప్పుడు బుడగలు ఉంటాయి, అట్లా కనపడతాయి. మా నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదు అనేది అభిప్రాయం.
ఏం పెద్దయినా కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయండి, మీకు వెలుగు వస్తుంది. నేను దండం పెట్టకూడదు, నేను పెడతాను. మీకు వెలుగు భగవంతుడు ఆయనే దినసాక్షి, ఆదిత్యుడు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా సొంత బజార్లమ్మా. వాళ్ళు ఇంతకుముందు రోడ్లు పడవనే నమ్మకంతో తీర్మానాలు చేయలే, మాకు వద్దు రోడ్లని. ఇప్పుడు ఇవన్నీ పడ్డాకే వస్తారు. ఇందాక మాట్లాడుతున్నాం అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు వారు ఇస్తున్నటువంటి స్కీమ్లపై ఏమి ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు వరకు ఏం చేశారు? గాలి కబుర్లు చెబుతారమ్మా. నేను వస్తే అది చేస్తా ఇది చేస్తా అని. ఇంటికో తాజ్మహల్ కట్టిస్తా, ఇంటికో చార్మినార్ కట్టిస్తా అట్లా చెబుతారు. ప్రజలు అవన్నీ నమ్మరు. ఎవరు పని చేశారో నమ్ముతారు. ఇప్పుడు ఈ గ్రామాలన్నింటిలో రహదారులు వేసింది మేము, అంతర్గత రహదారులు, కనెక్టింగ్ రోడ్స్ వేసింది మేము, అట్లాగే ఎల్ఈడి లైట్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, అట్లాగే మంచినీళ్ళు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏ అవసరానికైనా పనిచేసేది తెలుగుదేశం ప్రభుత్వం. ఊరికే ఇంట్లో కూర్చొని మేము అది చేస్తాం ఇది చేస్తామంటే చెయ్యని వాళ్ళని గాలి కబుర్లు చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు. బెనిఫిట్స్ ఎవరో కూడా ఐడెంటిఫై చేసే స్టేజ్లో లేము మేము, అంతవరకు చేసాం. వంశీ గారు అంటే ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తున్నామంటే ప్రజలకు వెళుతున్నట్టు, అట్ ది సేమ్ టైం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మనకి ఏదైనా ఆరోపణలు చేస్తున్నారంటే అది నిజం ఎంత అనేది కూడా మనము నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అయితే బురదలో పంది ఉంటుందమ్మా, బురదలో పంది ఉంటుంది. పంది ఏం చేస్తుంది? దారిని పోతుంటే గవాలు మనం పూసుకుని వెళ్ళిపోతుంది. ఆ బురద మనకు అంటిందని మనం అవినీతి చేసినట్టు కాదు, మనం ఆ బురద గుంటలో దొరికినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి అతనికన్నా అవినీతిపరుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా ఉన్నారా? ఇన్ని కేసులు పెట్టించుకొని ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతా అతను సాక్షి పత్రిక అని సాక్షి టీవీ అని ఒక దాన్ని పెట్టుకొని అందరి మీద బురద జల్లుతూ ఉన్నాడు. అంతే తప్పితే వేరే ఏం లేదు. ఆయనకున్నటువంటి ఘనకీర్తిని జనాలకు అంటిద్దామని ట్రై చేస్తున్నాడు. ఇట్లా వాళ్ళు చేసే ఆరోపణలు అవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలమ్మా. ఇప్పుడు గాలిలో నుంచి విభూతి సృష్టించే బాబాలు గతంలో ఎట్లా ఉండేవాళ్ళు, సాక్షి పేపర్ వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా గాలిలోంచి అబద్ధాలు సృష్టిస్తాడు. అందరి మీద ఏది పడితే అది మాట్లాడతాడు. ముందు ఆయన చరిత్ర, ఆయన ఏం చేశాడు, ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి కోర్టుకు వెళ్తున్నాడా, ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి జైలుకి వెళ్ళాడా 18 నెలలు అనేది ఆలోచించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సరైన సమాధానం దొరుకుతుంది. వాళ్ళ నాయకుడు 18 నెలలు జైల్లో ఎందుకున్నాడు, 13 కేసుల్లో ఎందుకు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, రాష్ట్రంలో ప్రజలు పప్పు మీద, ఉప్పు మీద, సబ్బు మీద, లేకపోతే బియ్యం మీద కట్టినటువంటి పన్నులు కొట్టేసి ఇడుపులపాయలో, బెంగళూరులో, కడపలో, హైదరాబాద్లో బ్రహ్మాండమైన మైసూర్ మహారాజా కన్నా మించిన రాజప్రసాదాలు కట్టుకొని పేపర్లు పెట్టి, టీవీలు పెట్టి, సిమెంట్ కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించి వాళ్ళ పిల్లలేమో విదేశాల్లో చదువుకుంటా, వీళ్ళు ఎవరు డబ్బు కొట్టేశారో పేద ప్రజలేమో పింఛన్లకు లేక, రేషన్ లేక, డబ్బులకి లేక అల్లాడుతూ ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ కల్చర్. వాళ్ళు చేసిన ఆరోపణల్లో మనకి బాగా వినిపిస్తున్నటువంటి మట్టి ఆక్రమణల గురించి చెప్తూ వస్తున్నారు. మీరు ఇచ్చేటటువంటి క్లారిటీ అమ్మ, ఇప్పుడు గ్రామాల్లో చెరువుల్లో నీళ్లు ఉండాలంటే మట్టి తవ్వాలి. మట్టి తవ్వకుండా నీళ్ళు ఎక్కడ ఉంటాయి? గ్రామాల్లో మంచినీళ్ళు ఎట్లా ఉంటాయి? తాగునీరు కానీ సాగునీరు కానీ కావాలి కదా, తవ్వాలి. తవ్విన మట్టి ఏం చేస్తారు? ఎవరన్నా ఇట్లా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, వాళ్ళు ఇల్లు మెరక చేసుకోవడానికి వాడుకుంటారు. బేదాళ్ళు ఎవరన్నా మట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మీరు చూశారు కదా, అదేం ఇసుక లాంటి పదార్థం కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెట్టుకొని తీసుకెళ్తారు. బేదాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళంతా కూడా మెరక దోలుకోవటానికి. రెండోది, బ్రహ్మలింగం చెరువులో తవ్విన మట్టి అంతా కూడా ప్రభుత్వం హైదరాబాద్ మన బందరు విజయవాడ రహదారి నేషనల్ హైవేకి వాడారు. దానికి సేనరైజ్ కట్టారు కాంట్రాక్టర్లు. అట్లాగే ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు వాడారు, దానికి సేనరైజ్ కట్టారు. అవన్నీ మేము తవ్వినట్టు చెప్తే ఎట్లా? గవర్నమెంట్ పనులు, ప్రభుత్వ పనులకే వాడారు, విమానాశ్రయానికో రోడ్డుకో వాడారు. అవన్నీ కూడా అసత్యమైన ఆరోపణలు. అదే ఇప్పుడు నా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? కొల్లేటి కొంగల్లాగా వలస వచ్చారు ఇద్దరు. ఒక అతను తెనాలి, నరసరావుపేట, గుంటూరు మీదుగా బందరు వచ్చాడు. ఒక అతను పెనమలూరు, అమెరికా, పామర్రు, పెనమలూరు మీదుగా గన్నవరం వచ్చాడు. వీళ్ళకి నియోజకవర్గం హద్దులు తెలియవు. వీళ్ళు ఎప్పుడు ప్రజల్లో పనిచేసిన దాఖలాలు లేవు. డబ్బు సంచేసుకొని దిగారు. దొంగ పార్టీ వాళ్ళు సీట్ ఇచ్చారు, జగన్ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు. ఎవడో వాడి మీద ఏదో ఒకటి మాట్లాడితేనేగా వినేది. అంతే తప్పితే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి? పిల్లికి బిచ్చం పెట్టారా, ఎడం చేత్తో కాకిని దోలారా? కనుక్కోండి. ఎంగిల్ చేత్తో కాకిని దోలారేమో ఇళ్ళలో ఎవడన్నా? ఈ గ్రామాల్లో అభివృద్ధి చేసింది మేము, తెలుగుదేశం పార్టీ, నేను. వాళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రైట్ అండి. వంశీ గారు అంటే వెరీ డౌన్ టు ఎర్త్, అట్ ది సేమ్ టైం దేనికి లొంగరు, దేనికి భయపడరు. ఎవరు ఎన్ని బెదిరించినా కానీ భయపడకుండా తానేంటి అని నిరూపించుకోవడానికి నిలబడేటటువంటి లీడర్ వల్లభనేని వంశీ గారు అని అంటూ ఉంటాం. మరి ఇలాంటివి
ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని పార్టీలు ఎత్తిగడలు వేసినా సరే దానికి ఎదురు నిలబడి నేనున్నా నన్ను ఎవరు ఏం చేయలేరన్న ధీమాతో ప్రచారంలోకి దిగారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. దానికి తగ్గట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలోని ఒక కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వెళ్తున్న ప్రతి సందులో కూడా వారిని పలకరించడానికి వారు చేసినటువంటి అభివృద్ధి పనుల్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటూ అట్ ది సేమ్ టైం ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియచేయడానికి చాలామంది ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుంటూ ఎలా ఉంది ఇక్కడ పనితీరు, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటున్నారు. రైట్ నౌ మనం వీరితో పాటే ఈ రథసారథి గుండా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రచార భాగంలో మనం కూడా వీరితో పాటు ట్రావెల్ చేస్తోంది ఏపీ 24/7. మరి అభివృద్ధి పనులతో పాటు ఇంకా చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకుంటున్నారు. త్వరలోనే తీరుస్తామని, త్వరలోనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. రైట్ నా మనం అదే చూస్తున్నాం. అంటే ఇప్పుడు గన్నవరంలో రౌడీయిజం కూడా పెరిగింది అనేది వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా చేసినటువంటి ఆరోపణ. వాళ్ళ బొంద, వాళ్ళ నాయకుడే హంతక ముఠా నాయకుడు, వాళ్ళ నాయకుడే ఒక క్రిమినల్. జగన్ అనే ఆర్థిక నేరస్తుడి వెనక తిరిగే వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం అర్థం ఉంటుంది? ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఓటే లేదనో ఇంకోటనో వేరే పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా మేము కేసులు పెట్టలా. అవన్నీ కూడా పిచ్చి ఆరోపణలు అమ్మ. నేను చెబుతున్నా కదా, నియోజకవర్గ సరిహద్దులు తెలియని వాళ్ళు, మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియని వాళ్ళు. ఇంతకుముందు బ్రహ్మలింగం చెరువుకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చినప్పుడు ఊరి పేరు, అక్కడ లేని ఊళ్ళు, ఉన్న ఊళ్ళు వీడియో చూసుకోండి మీరు. అతను ఏం మాట్లాడాడో, ఏం ఊళ్ళ పేర్లు చెప్పాడు. అతను ఫీడింగ్ ఇచ్చేది ఎవరో స్థానిక ఇన్ఛార్జ్ ఉంటాడు. అంటే ఇతనికి తెలియక ఇతను తప్పు పేర్లు చెప్పాడు. వాళ్ళు అట్లా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలు సమాధానం చెబుతారు అంతే. ఇప్పుడు వెంకట్రావు మీద మాట్లాడాలంటే అతని మీద ఒక SC/ST కేసు బుక్ అయింది ఇంతకుముందు గుడివాడలో. సరే కేసు ఇప్పుడు లేదేమో, కేసు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అట్లాగే అతని భార్య వరకట్నం కేసు పెట్టింది భవానీపురం పోలీస్ స్టేషన్లో. ఫోన్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ మేము మాట్లాడడం వాళ్ళ లెవెల్కి స్టూప్ డౌన్ అవ్వం. ఇప్పుడు వరకు 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మేము ఇప్పటిదాకా పబ్లిక్ నుంచి తెలుసుకున్నాం. మరి వచ్చేటటువంటి ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా వంశీ గారే ఉంటారు అనేటటువంటి ధీమా మాలో కూడా కనిపిస్తుంది. మరి అప్పుడు కనిపించేటటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? అంటే ఈసారి డ్రైనేజీని కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా. 2 ఇష్యూస్. రోడ్లన్నీ కంప్లీట్ అవ్వచ్చున్నాయి. సుమారుగా శాంక్షన్ ఇచ్చినవన్నీ చేసేస్తే రోడ్లు అయిపోతాయి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అన్ని గ్రామాలకి కూడా డ్రైనేజ్ చేయటం ఒకటి. రెండోది పూరిలు లేని గన్నవరం. అంటే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి. అది శాశ్వతమైనటువంటి ఇల్లు ఉండాలనేది నా కోరిక. చివరిగా వల్లభనేని వంశీ మోహన్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఎందుకంటే మీకు టీఆర్ఎస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మీ సొంత ఆస్తుల్ని కూడా లెక్క చేయకుండా, బెదిరింపులకి భయపడకుండా ఈరోజు ఇలా ముందుకెళ్తున్నారంటే అదే వల్లభనేని వంశీ మోహన్ అంటే అంటారు. అంటే రాజకీయాలు అన్నాక అన్నీ ఉంటాయి కమ్మా. ఎంత మంచి చేసినా కూడా తిట్టేవాళ్ళు ఉంటారు, నా మొహం నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను నచ్చాలని లేదు కదా. నా పని నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నమ్మాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు పనిచేస్తాను. అంతేగాని వేరే వాళ్ళ బెదిరింపులకి వాటన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి. రాజ్యాంగం ఉన్నంతకాలం కూడా అందరి హక్కులు పరిరక్షించబడతాయి. ఎవరైనా బెదిరించినా కూడా ఇవన్నీ తాత్కాలికాలు. చివరిగా మరి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంత బాగా చేసినాక ప్రతిపక్ష పార్టీలకి కనీసం ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు, ఓటు అడిగే హక్కు కాదు. వాళ్ళ గుండె మీద వాళ్ళు చేసుకుంటే కళ్ళుండి చూసేవాడికి ఎవరికైనా కూడా జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చెవులుండి వినగలిగిన వాడికి ఎవరికైనా కూడా జరుగుతున్న సంక్షేమం వినపడుతుంది. కొంతమంది మూర్ఖులకు మాత్రం అవన్నీ వినపడవమ్మా, లేకపోతే కనపడవు కళ్ళ ముందు. వాళ్ళు కళ్ళకి వర్ణాంధత్వం వచ్చి ఉండొచ్చు, లేకపోతే వయసు ప్రభావం చత్వారం అయి ఉండొచ్చు. మా కాన్స్టిట్యున్సీలో ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. ఒక్క రోడ్డు వేయలా, ఒక ఊరిని పట్టించుకోవాలా. పొద్దున్నే లేచి ఈరోజు భోజనం ఎక్కడ ఉందని చూసుకుంటాడు. అంటే పెళ్లి భోజనం ఉందా, దినం భోజనం ఉందా, మనకు కూడి పెట్టేవాడు ఎవడని. వాళ్ళు కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు నేను వేయాలి, వాళ్ళ ఇంటి పక్క రోడ్డు నేను వేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, 20 ఏళ్ల క్రితం పోటీ చేసి పారిపోయాడు. ఊరొదిలి పారిపోయి వాళ్ళు మళ్ళీ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గొప్పాడని చెప్పుకుంటా. ఊరొదిలి పారిపోయిన వాళ్ళు, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసి అప్పులు కట్టకుండా పారిపోయిన వాళ్ళు 20 ఏళ్ల తర్వాత వచ్చి వీళ్ళు ఏంటమ్మా ఊళ్ళను ఉద్ధరించేది? డబ్బు సంపాదిస్తే సంపాదించవచ్చు, కానీ పక్క మనిషికి ఏం సహాయం చేశారు? ఎంగిలి చేత్తో కాగింది వదిలేరా? కనీసం పిల్లికి బెచ్చం పెట్టారా? తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు తెలుగుదేశం పార్టీ మూలాన పదవులు పొంది తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారు. కాబట్టి వాళ్ళు చేసే ఆరోపణలకి వాటన్నిటికీ విశ్వసనీయత ఉండదు.
ఆరోపణలు చేసే విలువల మనుషుల యొక్క నైతిక విలువలు ఏంటో కనుక్కోండి అమ్మా. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నప్పుడు 100 రూపాయలు గేదెల లోన్లకి 100 రూపాయలు లంచం తీసుకునేవాళ్ళ కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను వీళ్ళందరి గురించి మాట్లాడితే పేజీలు పేపర్లు సరిపోవు. ఒక ఆయన తను ఉద్యోగం చేసేటప్పుడు గేదెల లోన్కి 100 రూపాయలు తీసుకునేవాళ్ళు, లోన్ల డాక్టర్ అనేవాళ్ళు. ఆయన కూడా మాట్లాడతాడు ఇవాళ. అభివృద్ధి లేకపోతే గన్నవరం మీద ఫోకస్ చేసుకొని నేను వీళ్ళందరితో టైం వేస్ట్ అని మాట్లాడిన అంతే. మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా నేను చెప్పింది అవునా కాదో తెలుస్తుంది. మీరు కనుక్కొని నేను చెప్పిన తప్పు అయితే మళ్ళీ నాకు చెప్పండి. వీళ్ళందరూ అవినీతి మీద మాట్లాడతారు ఇవాళ. పేద రైతు దగ్గర గేదెకు 100 రూపాయలు తీసుకునేవాడు కూడా మాట్లాడేవాడమ్మా. వీళ్ళందరి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇట్లా. లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏ రకంగా లోపరుచుకున్నారు, ఏం చేశారు, ఎవరెవరికి ఏం చేశారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఇదేంటి అనేది నేను చాలా కాలం ఓపిక బట్టి ఎవరి గురించి మాట్లాడకుండా ఊరుకున్నాను. కాకపోతే ఈ మధ్య శృతి మించి వయసు ప్రభావం వల్ల మతి చెడి మైండ్ పోయి ఎండకి పిచ్చివాగుడు అవుతూ తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళు ఇంకా శృతి మించితే ఇక వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా పోస్టర్లు పాంప్లెట్లు వేసి చెప్పాల్సి వస్తుంది. నేను సో చూసాం కదా, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి అనేది మనకి చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఇంకా అభివృద్ధి చెందాలి, దాని గురించి ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ విన్నవించుకుంటున్నారు. ఈ ప్రచార భాగంలో వీరు ఇక్కడ ఉన్నటువంటి గన్నవరం పరిధిలోని ప్రతి ప్రాంతంలో కూడా తిరిగాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వద్ద ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని మున్ముందు కూడా తీర్చే ప్రయత్నంలో భాగంలో టీడీపీ ఉంది అనేటటువంటి స్టేట్మెంట్స్ మనం ఇప్పటి వరకు విన్నాం. సో ఆల్మోస్ట్ మనకి 5 years పాటు ఒక నేత పాలించాడు అంటే డెఫినెట్గా మనం అక్కడ అభివృద్ధిని ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే కనిపిస్తున్నారు. సో 11th ఎలక్షన్స్ తర్వాత మనకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అయిన తర్వాత ఎవరు వస్తారు ఏంటి అనేది మనం అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో. నాయకుడే సేవకుడై నడిచే సూర్యుడురా, నలుగురి కోసం వెలుగై వచ్చే గన్నవరం పులిరా.